అప్పుడు అనుకుంటాడు, వీళ్ళ కోసమా నేను శ్రమించింది, వీళ్ళ కోసమా నేను బాధపడింది, నేను చేసిన త్యాగాల యొక్క ఫలితం ఇదే, ఇంత ఘోరంగా ఉంటుందా అని అనుకుంటారు. తీరా అక్కడికి వెళ్ళి తగలబెట్టేసి వాళ్ళ దారిని వాళ్ళు పోతూ ఉంటారు. బాంధవ్యాలంతా ఈ విధంగా దూరం అయిపోతే, లేదా పూడ్చి వాళ్ళు వెళ్ళిపోతే, బంధువులు అనుకున్నటువంటి వాళ్ళు నన్నొక్కడిని అక్కడ పడేసేసి, చనిపోయినటువంటి వాడిని అక్కడ పడేసేసి వాళ్ళ దారిని వాళ్ళ పోతుంటే ఏనాటి బాంధవ్యమో, ఏ జన్మలో సంబంధమో తెలియదు. కానీ పిలిచినట్టుగా కుక్కలు వస్తాయమ్మా, పిలిచినట్టుగా నక్కలు వస్తాయమ్మా, అవన్నీ మళ్ళీ లోడుతాయి పూడ్చినటువంటి దేహాన్ని. పటమని కేవలం జస్ట్ ఆ ఎముకలతో సహా కొరుగుతూ ఉంటాయి. పైనుంచి జీవుడు చూస్తూ ఉంటాడు, అప్పడాలు నవ్వినట్టు నవ్వులుతూ ఉంటాయి. గద్దలు వచ్చి ఆ పొట్టలో పొడిచి ఆ పేగులను బయటికి తీసి వాటిని తింటూ ఉండేటువంటి దృశ్యాన్ని కళ్ళారా చూస్తాడు. ఆహా, ఎన్ని సన్మానాలు చేయించుకున్నదో, ఎన్ని పూలమాలలు వేయించుకున్నదో, ఎంతెంత అనుభవించిందో, చివరికి నా దేహానికి ఈ గతి పట్టిందా అని అనుకుంటూ ఉంటాడమ్మా జీవుడు. ఇది ఉన్నటువంటి పరిస్థితి తల్లి. కాబట్టి నేను చెప్తున్నాను విను. ఒకప్పుడు పూలు జల్లినటువంటి వాళ్ళు ఆ ప్రాణం పోయిన తర్వాత శ్మశానం దగ్గరకు వచ్చి ఆ దేహాన్ని గుంటలో పెట్టిన తర్వాత ఒకప్పుడు పూలు జల్లేరే పైన వాళ్లేనమ్మా మట్టి జల్లుతూ ఉండేది. అవే చేతులే, అవే చేతులు. ఇది ఏ ఒక్కరికో సంబంధించింది కాదు, అందరికీ సంబంధించింది. కనుక తల్లి నా మాట విను. ఈ ప్రపంచం మీద ప్రేమలు పెట్టుకొని విషయానందం కోసం ప్రాకులాడడం కాకుండా భగవంతుడి మీద భక్తి పెట్టుకొని నీవు భజనానందంలో ఉండవు తల్లి, నీకు భూమానందాన్ని ప్రసాదించే పరిస్థితులు. ఎందుకని ఇప్పుడు దాసభావంతో జీవిస్తూ ఉన్నావు. దంసయతే స్వామి కార్యాణి సావధానేన ఇతి దాసః. అది ప్రభుజీ తుమ్ము స్వామి हम दासारे, तुम स्वामी हम दासा, प्रभु जी तुम स्वामी हम दासा, तुम स्वामी हम दासा दासा. నువ్వు స్వామివి, నేను దాసుణ్ణి. దంసయతే స్వామి కార్యాన్ని సావధానేన ఇతి దాసః. ఎవడైతే భగవంతుని యొక్క కార్యాల్ని సావధానంతో అటెంటివ్గా చేస్తాడో వాడు దాసుడు. దాసుడు అంటే అది, ఇంకొక పని లేదు, మరొక కార్యం లేదు. అన్యాశ్రయాణం త్యాగః. ఇంతవరకు ఏవైతే ఆశ్రయ స్థానాలను అనుకుంటూ ఉన్నాడో వాటి అన్నిటినీ త్యాగం చేసి తస్మిన్ అనన్యత తద్విరోధిషు ఉదాసీనత. భగవంతుని యందు అనన్యమైనటువంటి భక్తి, తద్విరోధిషు భగవంతునికి అన్న అన్యమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటితో ఉదాసీనత, ఇండిఫరెంట్గా ఉండడం ఏదైతే ఉందో ఇది భజనానందంలో జరుగుతూ ఉంటుంది తల్లి. ఒక దశలో భ్రమరకీటక న్యాయం అనుసరించి ఈ భక్తుడే భగవత్ స్వరూపంగా మారిపోతాడమ్మా. కనుక తల్లి దీనిని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. యోని బంధాత్ ప్రముశ్చేయం యది తప్సే మహత్తపహ అని తల్లి గర్భంలో అనుకుంటున్నాడే, అది బయటకు వచ్చిన తర్వాత జరగాలి అని ఈ విధంగా జ్ఞానాన్నంతా బోధించిన తర్వాత సాతు అస్మిన్ పరమ ప్రేమ రూప, భగవంతుని యందు ఉత్కృష్టమైనటువంటి ప్రేమ భావన కలిగి ఉండడమే భక్తి అంటే. సా పరానురక్తిరీశ్వరి, ఈశ్వరి ఆ భగవంతుని యందు పరానురక్తి ఏదైతే ఉందో అదే భక్తి. కాబట్టి ప్రపంచం మీదకి పరిగెట్టేటువంటి మన మనసుని దారి మళ్లించి శాశ్వతుడు సనాతనుడైనటువంటి భగవంతుని యొక్క పూజ్య చరణారవిందములు ఎందు లగ్నం చేయడం ఏదైతే ఉందో ఇది భజనానందంలో నువ్వు చూస్తూ ఉన్నావు తల్లి. ఆ పరమేశ్వరుడి కన్నా అన్యంగా రెండవది లేదు. విశ్వం అంతా కూడాను విశ్వమయుడైనటువంటి విశ్వనాథుడే. ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకో అని అక్కడి నుంచి జ్ఞానాన్ని బోధించి, యోగాన్ని బోధించి, ధ్యానాన్ని బోధించి, వందన భక్తిని బోధించి, సృష్టి రహస్యాల్ని బోధించి, ఇదంతా కపిల గీత. తల్లిని బిందు సరోవరంలో కూర్చొని పెట్టుకొని కపిల భగవానుడు బోధించినటువంటిది. ఇదంతా అయిన తరువాత అప్పుడు చెప్తాడు, అమ్మా అర్థమైంది కదా నీకు, ఇక మనసును పూర్ణంగా భగవంతుని యందు లగ్నం చేసుకో, ఇంకా ఆశించదగింది ఏమీ లేదు ఈ ప్రపంచంలో. చెప్పవలసిందంతా నీకు చెప్పాను. తండ్రి తరించిపోయాడు అంటాడు. ఆ టైంలో ఇక్కడ చెప్తూ ఉన్నాడు, ప్లీజ్
కపిల భగవానుడు చెప్తూ ఉన్నాడు, అమ్మా నాన్న తరించిపోయాడు అని చెప్తున్నాడు కదూ. అదే సమయంలో అక్కడ నిర్వికల్ప సమాధిని పొంది అరణ్యంలో ఎవరు, కర్దమ మహర్షి, ఆయన భగవంతుడిలో ఐక్యమైపోయాడు. ఆ సమయంలో చెప్తాడు, అమ్మ తండ్రి తరించిపోయాడు, నీవు కూడా తరించిపోతావు, నేను వెళ్తున్నా, నేనుండను. ఒక్క క్షణం అనిపించింది, దూడను పోగొట్టుకున్నటువంటి గోవు ఏ విధంగా అయితే అల్లాడుతుందో, ఆ మహానుభావుడైనటువంటి కపిల మహర్షిని, ఇంత జ్ఞానం కలిగినటువంటి వాడిని పోగొట్టుకోవాలంటే తల్లికి ఎట్లా ఉంటుంది. కానీ నువ్వు ఉండు నాయన అని ఆమె అనలేదు, నేను ఉంటానని ఆయన చెప్పలేదు. కారణం ఏంటో తెలుసా, ఇంత బోధించిన తర్వాత నేను ఉంటే మళ్ళీ పుత్రవాత్సల్యం వస్తుందేమో, తల్లికి మమకారం పెరుగుతుందేమో, నేను దూరంగా పోయినప్పుడే ఆవిడలో వైరాగ్యం పూర్ణమై భగవద్భక్తి ఎందే మనసు లగ్నం చేసి నేను బోధించినటువంటి జ్ఞానాన్ని ధ్యానము ద్వారా శుద్ధిపడి జ్ఞానము ద్వారా స్వరూపానుభూతిని పొందుతుంది అని, అమ్మ నేను వెళ్ళొస్తాను అని చెబుతూ ఉంటే దేవహూతి బయలుదేరాడు, లేచాడు. కపిల మహర్షి వెళ్ళిపోతున్నాడు. పోతనా ఒక్కసారి నమస్కరించిందట. నాయన ఒక్క మాట చెప్తా, వెళ్తున్నావు కానీ. నిలబడ్డాడు. ఏంటి తల్లి? అమ్మా జనని మనునందిని, చెప్పు, ఏం చెప్తావు? నీ నామస్తుతి, నీ అంటే కపిల భగవానుడు సాక్షాత్ భగవంతుడిగా దర్శనం అవుతుంది ఆమెకి. నీ నామస్తుతి స్వపచుండైనను, స్వపచుండైనను, నీ నామస్తుతి స్వపచుండైనను, జిహ్వాగ్రమందు అనుసంధింపను, నీ నామస్తుతి స్వపచుండైనను, జిహ్వాగ్రమందు అనుసంధింపన్, వానికి సరి భూసురుండు గానేరడు, వానికి సరి భూసురుండు గానేరడు, చిత్రమిది జగంబుల నరయన్, విచిత్రమిది జగంబుల నరయన్. నాయన ఇంత బోధించిన తరువాత నాకు ఒక్క విచిత్రం కనపడతా ఉంది. ఇంతకు మించిన విచిత్రం ఈ ప్రపంచంలో మరొకటి ఉంటుందని నేను అనుకోవడం లేదు. ఏంటో తెలుసా? నీ నామస్తుతి, నీ యొక్క నామాన్ని అంటే భగవన్నామాన్ని. చూచారా, నీ నామాన్ని అంటుంది కపిల మహర్షిని. కారణం ఏంటో తెలుసా? కపిలుడు సాక్షాత్తు భగవంతుడే అని ఆ తల్లికి అర్థమైపోయింది. నీ నామస్తుతి, భగవన్నామస్తుతి, స్వపచుండైనను. వాడు కేవలం కుక్క మాంసం తినేటువంటి చండాలుడైనప్పటికి కూడాను, సీ ద పాయింట్, స్వపచుండైనను, జిహ్వాగ్రమందు, వాడి నాలుక చివరన అనుసంధింపను, నీ నామస్తుతి అనుసంధింపన్. ఎవడైతే తన నాలుక మీద నీ దివ్య నామాన్ని నిరంతరం కూడా స్మరిస్తూ ఉంటాడో అటువంటి వాడు కుక్క మాంసం తినేటువంటి చండాలుడైనప్పటికి కూడాను వానికి సరి భూసురుండుగా నేరడు. వాడికి సమానమైనటువంటి బ్రాహ్మణోత్తముడు ఈ ప్రపంచంలో ఎక్కడ వెతికినా దొరకడు. ఇది చిత్రం, విచిత్రం ఇది జగముల నలవై. కాబట్టి ఈ ప్రపంచంలో చూస్తే ఎవడు ఉత్తమోత్తముడు అంటే, ఎవడు పరమోత్కృష్టమైనటువంటి వాడు, ఎవడు భాగవతోత్తముడు, పరమ భాగవతోత్తముడు అంటే వాడు ఏం చేస్తున్నాడు అనేది కాకుండా ఎవడి నాలుక మీద అయితే నీ నామం నిలబడిపోయి ఉంటుందో వాడిని మించిన వాడు ఈ ప్రపంచంలో మరొకడు ఉంటాడని నేను అభిప్రాయపడడం లేదు నాయన అని చెబుతూ ఉంది. హే విదురా, తల్లి అలా చూస్తూ ఉంది, తనయుడు అలా కదిలిపోతూ ఉన్నాడు, కపిల భగవానుడు వెళుతూ ఉన్నాడు.
కపిల